హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌లోని రిషికొండ దగ్గర టీసీఎస్ కంపెనీకి 22 ఎకరాల భూమిని ఒక్కో ఎకరం కేవలం 99 పైసలకి లీజుకిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ భూమి యొక్క విలువ దాదాపు 3,000,00,00,000 వరకు ఉంటుంది. టీసీఎస్ కంపెనీలో ఆ కంపెనీ ఒక 3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది అనుకుంటే, ఒక్క ఉద్యోగం ఖరీదు రూ. 1,00,00,000. రూ. 1,00,00,000 పెట్టి ఒక ఉద్యోగాన్ని మనం కొనుక్కుంటున్నాం అన్నట్లు లెక్క. టీసీఎస్ కంపెనీలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఉద్యోగస్తులే ఉంటారా? అది లేదు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వివిధ దేశాలకు చెందిన వారు ఉంటారు. అటువంటప్పుడు ఎవరికో ఉద్యోగాలు ఇవ్వడం కోసం 3,000,00,00,000 విలువైన భూమిని టీసీఎస్ కంపెనీకి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి లబ్ధి లేకుండానే చంద్రబాబు నాయుడు గారు 3,000,00,00,000 విలువైన భూమిని టీసీఎస్ కంపెనీకి ఇస్తున్నారా? మనకు ఉద్యోగాలు రావాలంటే, కంపెనీలు రావాలంటే వేల కోట్ల విలువైన భూములను కంపెనీలకు దారదత్తం చేయాల్సిందేనా? వేల కోట్ల రూపాయల లబ్ధి పొందితేనే కంపెనీలు ఏపీకి వస్తాయా? ఆంధ్రప్రదేశ్‌లో టీసీఎస్ కంపెనీ యొక్క విలువ 3,000,00,00,000 రూపాయలు. అన్ని రాయితీలతో కలిపి. ఇదే చంద్రబాబు నాయుడు గారి విజనరీ. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టి 1,35,000 మందికి ఉద్యోగాలిస్తే అవేమి ఉద్యోగాలు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. హేళన చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏమిటి? ఇది అవినీతి కాదా? ఎంత లబ్ధి పొందితే చంద్రబాబు నాయుడు గారు 3,000,00,00,000 విలువైన భూమిని టీసీఎస్ కంపెనీకి ఇస్తారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి.